ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే దానం నాగేందర్ గారు అంటారు మా నోటీసులో లేని. ఒక స్థానిక ఎమ్మెల్యే కాంగ్రెస్ ప్రభుత్వం నుండి అయిన నోటీసులో లేకుండా ఇది గులగొడతారా? మేయర్ గారు అంటారు నాకు బిడ్డలు, మళ్ళీ మీరు పనుకుంటుర్రా సోయి లేకుండా ఉంటుర్రా? మిమ్మల్ని ఓట్లేసి గెలిపించారు ఎందుకు? ఇక్కడ ఉన్న సమస్యలు ఏమేమవుతున్నాయో తెలుసుకోవాలి కదా. అవన్నీ ఏం చేత గారు ఇప్పుడు గులగొట్టిర్రు. ఇక్కడ ఉన్న ప్రజలందరూ ముందుకు వచ్చి కొట్లాడుతున్నారు కాబట్టి వాళ్ళ ముంగట యాక్టింగ్ చేయడానికి ఈ సోయిలేని ప్రభుత్వం, ఈ రెండా ప్రభుత్వం వచ్చి ఇప్పుడు దొంగ ఏడుపులు ఏడుస్తున్నారు. వీళ్ళకి ఎంతసేపు తుర్కోలో ఓటు బ్యాంక్ గెలవాలా, తుర్కోలను చూడకుండా తిరగాల. ఇప్పుడు రానున్న జూబ్లీహిల్స్ ఎలక్షన్ ఖైరతాబాద్ అనుకొని జూబ్లీహిల్స్ ఎలక్షన్ ఉన్నాయి నియోజకవర్గంలో. ఆడ తుర్కోలకి ఏం చూపిస్తున్నారు వీళ్ళు చూడు రాబాయ్. మేము ఆడ ఖైరతాబాద్ లా మా ఎమ్మెల్యే ఉన్నా ఏ విధంగా హిందువులు గుడి కడుతున్నాం. మీరు మాకు అధికారం ఇస్తే జూబ్లీహిల్స్ లో కూడా మీకు ఫుల్ అధికారం ఇస్తాం, మీ ఇష్టం ఉన్నట్టు రాజ్యాధికారం చేసుకోవచ్చు అని చెప్పి తుర్కోలని కృషి చేయడానికి ఈ అమ్మవారి గుడిని కూల్చిరు ఈ దొంగ కొడుకులు.